ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన స్టార్ హీరోలు నానా తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఇయర్ మారిన తర్వాత అలాగే ఉంటామంటే కుదరదు కదా. అందుకే స్పీడ్ పెంచుతున్నామంటున్నారు. 2026లో కొందరు స్టార్స్ ఏకంగా 2 సినిమాలతో వచ్చేస్తున్నారు. అనుమానాలు అక్కర్లేదు, అన్ని సెట్ అయ్యాయి కూడా. మరి డబుల్ డోస్ ఇస్తున్న ఆ హీరోలు ఎవరో చూద్దామా? గత కొన్నేళ్లుగా ఏడాదికి కనీసం 1 కుదిరితే 2 సినిమాలతో వస్తున్న ప్రభాస్ గతేడాది గ్యాప్ ఇచ్చారు. అందుకే 2025 బాకీ అంతా ఈ ఏడాది తీర్చేస్తున్నారు రెబల్ స్టార్. సంక్రాంతికి రాజాసాబ్గా వస్తున్న ప్రభాస్ ఫౌజీ అంటూ సమ్మర్ తర్వాత పలకరించబోతున్నారు. ఇక చిరంజీవి పండక్కి మనశంకర వరప్రసాద్ గారు సమ్మర్కు విశ్వంభరతో రానున్నారు. విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. శంకర్ వరప్రసాద్ గారు విడుదలైన తర్వాత విశ్వంభర ప్రమోషన్ షురూ చేయనున్నారు మెగాస్టార్. ఇక నాని సైతం 2 సినిమాలతో రానున్నారు. మార్చి 26న పారడైజ్ విడుదలకి సిద్ధమవుతోంటే సుజీత్ బ్లడీ రోమియోను 2026 సెకండ్ హాఫ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు నేచురల్ స్టార్. 2026లో 3 సినిమాలతో రానున్నారు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీమామ ఈ సంక్రాంతికి చిరుతో కలిసొస్తున్నారు. అలాగే తను హీరోగా దృశ్యం 3, ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నారు. వీటిలో ఆదర్శ కుటుంబానికి త్రివిక్రమ్ దర్శకుడు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ నుంచి ఈ ఏడాది ఒక్కో సినిమా రానుంది.